స్వాతి వారపత్రిక ఒకప్పుడు సంచలనం. ప్రతి వారం ఆ పుస్తకాలు అలా మార్కెట్లోకి రాగానే ఇట్లా ఎగిరిపోయాయి. అందులో సమరం గారి ప్రశ్నోత్తరాల దగ్గర నుంచి సరసమైన కథలు లాంటివి అలాంటి సంచలనానికి కారణమవుతుండే. అప్పట్లో కేసు ఆ తర్వాత కొట్టేయడం నడిచింది. మళ్ళీ ఇప్పుడు స్వాతి మీద వచ్చినటువంటి కేసు విషయంలో ఎడిటర్ బలరాం గారిని వర్చువల్గా విచారించారట. స్వాతి వారపత్రిక ఎడిటర్ వేమూరి బలరాంని స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సోమవారం వర్చువల్గా విచారించింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందినటువంటి అశ్లీల వ్యతిరేక ప్రతిఘటన వేదిక నాయకుడు ఈదర గోపీచంద్ స్వాతి వారపత్రికలో అశ్లీల రాతలు వస్తున్నాయంటూ మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం కేసు విచారణకు వచ్చింది. సోమవారం స్వాతి ఎడిటర్ వేమూరి బలరాంను వర్చువల్ విధానంలో న్యాయాధికారి ఆవుల సలోమి ప్రశ్నించారు. పత్రికలో మహిళలను అశ్లీలంగా అసభ్యతగా చూపిన నేరానికి పాల్పడ్డారని ప్రశ్నిస్తే వేమూరి బలరాం లేదని బదిలిచ్చారు. సమాధానం న్యాయాధికారి నమోదు చేశారు. తదుపరి విచారణ డిసెంబర్ 3కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరి కథనాల్లో అయితే శృంగారం ఉంటుంది, అందులో వేరే రకమైనటువంటి కోణము ఉంటుంది. బట్ అది నిషేధమా కాదా అన్న దాని చుట్టూతానే ఈ అంశం ఉంటుంది.